థ్యాంక్ యూ. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారక్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాలోనే ఉండి నాతో చెప్పిస్తున్న తండ్రి, టీచర్, మాస్టర్ రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, యంగ్ గురు, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ దేవరహస్యాలు, పత్రి మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. కోనేరు వరలక్ష్మి మాస్టర్ గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. సూపర్. ఇందులో భాగంగా ఇక్కడ గవర్నమెంట్ గురించి మాత్రమే తెలుసుకుంది, యూనివర్సల్ గవర్నమెంట్ గురించి కూడా తెలుసుకోండి. ఈ శరీరంలో మనం బతికేది కొన్ని సంవత్సరాలు మాత్రమే, కానీ శాశ్వతమైన జీవితం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. శాశ్వతమైన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చనిపోయే లోపలే అన్ని అనుభవించాలి, అన్ని తినేయాలనుకుంటాం. కంటిన్యూషన్ జీవితం ఉంది, మరణానంతర జీవితం ఉంది. అది తెలియక మానవుడు దుర్గతిలో పడ్డాడు. అందుకని ధ్యానానికి సంబంధించిన పనులు 90 రోజులలో చేసి మీరు ఫుల్ఫిల్ అవ్వాలని, ప్రపంచం మొత్తం కూడా సంపూర్ణం అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధ్యానం చేశారు, ధ్యానానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. మనలో ఉన్న మాలిన్యాన్ని, దానిని శుద్ధి చేయడం కోసమే ఈ పనులన్నీ చేద్దాం. ఇదంతా శుద్ధి అయిపోతుంది. ఈ మనస్సు అనే రంధ్రం అలాగే ఉంది. ఆ రంధ్రం, ఆ మలినాలన్నీ తుడిచిపోయాయి. ఇప్పుడు ఏది ప్రవహిస్తుంది దానిలో నుంచి అంటే నిర్మలత్వం, స్వచ్ఛత, ప్రేమ. ఏ నిర్మలత్వం కావాలనుకుంటున్నామో, ఏ స్వచ్ఛత, పరిశుద్ధాత్మ కావాలనుకుంటున్నామో, ఏ విశ్వ ప్రేమ కావాలనుకుంటున్నామో అవి ప్రవహిస్తాయి. అవి ప్రవహించకుండా నీలో ప్రేమ జనించదు. ఎంత గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇది. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇదే మార్గం, ఇంకో మార్గం లేదు. ఇప్పుడు జరిగేది అదే. ఈ మార్గం గుండానే మన అంతర్ప్రయాణం సాగాలి. ఈ మార్గం గుండానే మన ప్రయాణం సాగాలి. ఇంకొక దారే లేదు అసలు. ఒక సముద్రం పై నుంచే అమెరికాకు ప్రయాణం చేయాలి, ఇంకో దారి లేదు. ఇప్పుడు ఆ విమాన ప్రయాణమే మనం ఎంచుకున్నాం. ఇది కూడా అంతే, ఇంకో దారే లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఈ మనసుల కలయికలు మొదట ఆగిపోవాలి. ఈ ధ్యానంలోనే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇది రెండవది. మూడవది, మనసుకు ఉండే మురికి, మలినమంతా పోవాలి. అదంతా పోతుంది. అదంతా తొందరగా పోవడానికి, మనం ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ ధ్యానానికి సంబంధించిన పనులన్నీ మనం చేయాలి. ధ్యానం చేసుకోవాలి. ఇది నిన్ను నీవు తెలుసుకోవడం అంటే. నాకు తెలిసింది ఇది. నాకు ఆ మైత్రేయ బుద్ధుడు పత్రిజీ చెప్పింది.
అణువులు పరిశోధించి నేను తీసుకొచ్చిన విషయం ఇది. అయితే ఎన్నిటికో మందులు ఉన్నాయి. మనోక్షేత్రానికి ఎక్కడన్నా మందుందా? మనసు బాధపడుతుంటే మందుందా? లేదు. అయితే ఆత్మ మనోక్షేత్రానికి ముందు ఉంది. ఆత్మక్షేత్రం మనస్సుకు మందు. మనసు పంచేంద్రియాలకు బానిస. తిండికి కోరికలకు మనసు బానిసైపోయింది. అది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు జ్ఞానానికి, మౌనానికి, సత్యానికి బానిసైపోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి ఈ జ్ఞానాన్ని మనం నింపుకుంటామో అప్పుడు మనసు పంచేంద్రియాలకు బానిస కాదు. దాని వల్ల కాదు. కొండంత బంగారాన్ని ఎదురుగా పెట్టి పక్కన రాయిని పెడితే రెండింటినీ ఒకటిగానే చూస్తుంది. ఇక దేనికి బానిస అవ్వదు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఏం కావాలి? జ్ఞానం కావాలి, మౌనం కావాలి. ఈ నిశ్శబ్దంలో నుంచి వచ్చే సంకేతాలు గ్రహించడానికి ఈ మనసు చుట్టూ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉన్నాయి. రకరకాల తరంగాలు ఉన్నాయి. ఇక్కడ ఆత్మ క్షేత్రానికి కూడా విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉన్నాయి. ఇటు దీని చుట్టూ ఉంటాయి, అటు దాని చుట్టూ ఉంటాయి. ఇప్పటిదాకా నువ్వు లోపలికి ప్రయాణం చేయలేదు కాబట్టి వేటికవే ఉన్నాయి. ఈ మనస్సు అర్థం చేసుకోలేకపోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి ఈ పనులన్నీ మనం చేస్తూ వచ్చామో ఈ మనసు చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఈ ఆత్మ చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు రెండు కలుస్తాయి. మ్యాగ్నెట్ పవర్, ఈ ఎలక్ట్రోమాగ్నెట్, ఈ రెండు కలిసినప్పుడు ఈ ఆత్మక్షేత్రంలో నువ్వేం తెలుసుకుంటున్నావో మొత్తం మనసుకు రికార్డ్ అయిపోతుంది. అది అక్కడ జరిగేది. ఇప్పుడు మనసు మౌనానికి, జ్ఞానానికి, సత్యానికి లొంగుతుంది. కానీ పంచభూతాలకి ఎలా లొంగుతుంది? ఇదంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రం. ఆటోమేటిక్ గా అది జరుగుతూ ఉంటుంది. మనసు ఇక నుంచి సత్యానికి మాత్రమే స్పందిస్తుంది, ఇక దేనికి స్పందించదు. మనసు యొక్క స్పందనను బట్టే కదా ఏదైనా దుఃఖమైన, కోరికైనా, ఒక జ్ఞానమైన, ఆలోచననైనా మనసు దేనికైతే స్పందిస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దేనికి స్పందిస్తుంది? సత్యానికి కదా. ఇక అయిపోయింది, నువ్వు నారాయణుడివి అయిపోయావు. నీ మనసు ఎప్పుడైతే సత్యానికి బానిస అయిపోయిందో అప్పుడే నువ్వు నారాయణుడివి అయిపోయావు. ఎందుకంటే ఇంతకంటే మనిషికి ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, నాకైతే ఇంకేమీ వద్దు. ఒక పాయింట్ లో అన్ని ఉంటాయి. ప్రేమ మార్గాన, సత్య మార్గాన, భోగ మార్గాన. ధ్యానంలో భోగం అనేదే ఉంటుంది. నీరు పళ్ళ మెరుగు, ధ్యానం భోగం నెరుగు. అన్నీ ఉంటాయి ఇక్కడ సంసారంలో, అన్నీ ఉంటాయి. కానీ నీ మనస్సు సత్యం వైపే ఉంటుంది, ఆత్మక్షేత్రంలో కలిసిపోయి ఉంటుంది. ఇక సత్యానికి మాత్రమే మనసు స్పందించినప్పుడు ఇంకేముంది? అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఇక నీకెవ్వరు ఏమీ చెప్పనక్కర్లేదు. నువ్వు ఏం చేయాలనుకున్నా అది జరిగిపోతుంది. నువ్వు సత్యంలో ఉన్నావు కాబట్టి తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఈ సృష్టి కోసం, ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఉండేదేమిటి? సృష్టి రహస్యం నీటిలో నుంచి వచ్చిన ఒక ఆలోచన ద్వారా సృష్టించబడుతుంది. నేను భావరూపాలలో చెప్పాను. సూర్య యొక్క దుఃఖం కర్ణుడిగా పుట్టాడని, ఆయన యొక్క దుఃఖమే సృష్టించబడింది. కర్ణుడి జీవితం ఎంత జ్ఞానమున్నా ఎలా భగ్నమైపోయిందో మనకు తెలుసు. మన భావరూపాలు ఎన్నో వెళతాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. అద్భుతమైన ఈ భూమండలం అంతా మాంసం తినకుండా శాకాహారులైపోవాలి. ఇది మొట్టమొదటి పాయింట్. ధ్యానం చెయ్యాలి, వాళ్ళు తెలుసుకోవాలి. భూమి మీద ఎందుకు జన్మించాము, ఈ పంచేంద్రియాల నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము, వాటిని ఎలా వికసింపజేసి వాటిని వాటిని వాడుకోవాలనుకుంటున్నాం. అదే సహస్రార స్థితి. ఈ పంచేంద్రియాల నుంచి మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, వాటిని ఎలా వికసింపజేసి వాటిని వాడుకోవాలనుకుంటున్నాం, అదే సహస్రార స్థితి. అద్భుతంగా నీ ఆలోచనలన్నీ క్రియేట్ అయిపోతాయి. నందనవనంలో మనం ఒక పువ్వులా తయారవుతాం. మనం పువ్వులా తయారవ్వడం అనేదే సహస్రారం, అదే తామర పద్మం,
అందుకే పద్మం చూపించేది. ఆత్మార్పణలో ఎవరు అధిరోహించి ఉంటారు? ఆ జ్ఞానాన్ని అధిరోహించిన వాళ్ళు. ధ్యానంలో కూర్చున్నాను, ఆ బ్రహ్మ జ్ఞానంలో ఉన్నాను. ప్రపంచమంతా పెద్ద పెద్ద తామర పువ్వులు కనిపించాయి. ఇంత పెద్ద పువ్వులా అనుకున్నాను. తామర పువ్వులు అంటే ఆ స్థితికి వెళ్ళిపోతారన్నమాట. ఆ స్థితికి వెళ్ళిన వారే లక్ష్మి, సరస్వతి, పార్వతి త్రిమూర్తులు ఆ తామర పువ్వుల్లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరిలో ఉండే ఆ సత్యం. ఒక మంచి అద్భుతమైన ఆలోచన ఉన్నప్పుడు మన చేతుల్లోనే సృష్టి ఉంటుంది. వీళ్ళందరూ కో క్రియేటర్స్, సృష్టికర్తలు. ఏం సృష్టిస్తున్నావు? అద్భుతాన్ని సృష్టిస్తున్నావు. ఇంకా ఏమైనా సృష్టించగలవు. ఇంకో లోకాన్ని సృష్టించగలవు. ఎందుకంటే ఇక్కడ మురికి లేదు కదా. నీ మనసు అనేది నిర్మలం అయిపోయింది కదా. అందులో స్వచ్ఛత, ప్రేమ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఏమైనా సృష్టించగలవు. ఇదే సృష్టికర్త యొక్క రహస్యం. ఎలా సృష్టిస్తుంది? మేడం సౌండ్ వస్తుంది. నీ మనసు అనేదే నిర్మలం అయిపోతుంది కదా. అందులో స్వచ్ఛత, ప్రేమ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఏమైనా సృష్టించగలవు. ఇదే సృష్టికర్త యొక్క రహస్యం. ఎలా సృష్టిస్తున్నాడు సృష్టికర్త? ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు? పత్రిజీ అంటే నిర్మలత్వం, ప్రేమ, పరిశుద్ధం. ఇప్పుడు సృష్టి మొత్తం నీ చేతుల్లోనే ఉంది. విశ్వ కళ్యాణం కోసం నువ్వేదనుకుంటే అదే జరుగుతుంది. మానవాళి సుఖీ భవాన్ని వచ్చింది. మరి జ్ఞాన సముద్రం పొంగి పొర్లుతుంది. ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే మరి పొంగి పొరల బట్టే వాళ్ళందరూ కూర్చోగలుగుతున్నారు. ఎంతో మంది జూమ్ లో విపరీతంగా క్లాసులు చెప్తున్నారు. ఎంతమంది తయారయ్యారో తెలియదు. ఎవరెవరో ఎక్కడెక్కడికో ఎన్ని పిరమిడ్లు కడుతున్నారో తెలియదు. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో అది పొంగి పొర్లి ప్రవహిస్తుంది. విశ్వమంతా నీవే, ఆత్మక్షేత్రం అంతా నీవే. ఇక్కడ నేనే నీవు, నీవే నేను అన్నాడు కృష్ణుడు. ఇది భగవద్గీత సారం. నీ మనసు నీకే తెలియదు అంటే ముందు మన మనసు ఎలా ఉంది, మన మనసులో నుంచి వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. నెమ్మదిగా అన్ని వస్తాయి. మరి ఎలాంటి మనసు ఇది? నానా రకాలుగా బీభత్సంగా ఉన్న మనసు. ఎలా తిప్పేశారు పత్రిజీ? లోపల ఈ ప్రక్రియ ద్వారా ఇలా తిప్పేశారు. ఎంత ఓపిక పట్టారు ఈ మనుషుల చేతుల మీద. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలన్నా ఆ నిశ్చలత్వం ఆయనలో నుంచి కదలలేదు. మనమైతే అటు ఇటు అయిపోతాం. కానీ ఆయన అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా అజ్ఞానులని ఆయనకు తెలుసు. వాళ్ళకు అర్థం కాదని ఆయనకు తెలుసు. వాళ్ళ మనసులోని మాలిన్యాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. ఆ రంధ్రం నుండి అవన్నీ బయటకు వచ్చేయాలి. ఆత్మక్షేత్రంతో కనెక్ట్ అవ్వాలి మనసు. దానికి ఎవరెవరికి ఎంతెంత సమయం పడుతుందో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన భరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని భరిస్తున్నారు. ఇక్కడ భౌతిక జీవితం, భార్య ఎలా ఉండాలి అని ఒక మగవాడిని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలి అన్నాడు. అది అతని కోరిక. ఒక స్త్రీని నీ భర్త ఎలా ఉండాలి, సంతానం ఎలా ఉండాలంటే తమ ఆదేశం ఎప్పుడూ పాటించాలి, తమకు సేవలు చేయాలి అన్నారట మనుషులు. ఆ బిడ్డల గురించి, భర్త గురించి, ఆ స్త్రీ గురించి తను చెప్పినట్లు వినాలి. నాకు కావాల్సిన సుఖాలు, సర్వ సుఖాలన్నీ నా భర్త నాకు ఇవ్వాలి. భోగభాగ్యాలన్నీ కావాలి. గొప్ప గొప్ప కోరికలు తీర్చాలి. అలాంటి వాడు నా భర్త అయి ఉండాలి అని ఆ స్త్రీ కోరుకుంది. ఇవన్నీ సహజం అన్నమాట ప్రపంచంలో. అయితే ఇప్పుడు మనుషులందరూ ఇంతే. వాళ్ళు పెద్దవాళ్ళై పిల్లల కన్నాక కూడా నేను చెప్పినట్లే వినాలంటే వాళ్ళ స్వంత నిర్ణయాలు వాళ్ళకు ఉండవా? కష్టము సుఖము వాళ్ళకు తెలియదా? ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు నీ సహాయం ఉండాలి. నువ్వు కొన్ని మాత్రమే వాళ్ళకి చెప్పాలి. నువ్వెలా ఉండాలో అలా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. డోంట్ ఇంటర్ఫియర్. ఈ భూమి మీద ఈ మనుషులందరూ ఇలాగే ఉన్నారు. ఇలాంటి మనుషులు ఎవరిని ప్రేమిస్తారు?
వీళ్ళు తమ ఆపేక్షను పూర్తి చేసే వారిని, తమ కోరికలను తీర్చే వారిని, అలాంటి వారిని మాత్రమే ప్రేమిస్తారు. ఎన్నో కోరికలు ఉంటాయి, ఉద్యోగాలు ఉండకపోవచ్చు, వ్యాపారం దెబ్బతినవచ్చు, మనం అనుకున్నట్లు జరగక అనేక రకాల బాధలు పడవచ్చు. అప్పుడు నీ ఆపేక్షకు భంగం కలిగిందా, అక్కడి నుండి సంఘర్షణ మొదలవుతుంది. ఆ స్త్రీకి భర్త ఏమి ఇవ్వలేదో దాని గురించి సంఘర్షణ మొదలవుతుంది. ఆ భర్తకేమో నేను చెప్పింది వినకుండా ఇలా మాట్లాడుతుంది, తన ఇష్టం వచ్చినట్లు చేస్తుంది అని ఆ స్త్రీతో సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఆపేక్ష మనుషుల బుర్రలో పుడుతుంది అన్నమాట. ఏ ఇతర వ్యక్తి కూడా అసలు వారి ఆపేక్ష ఏమిటని తెలుసుకోలేకపోతారు. మన కోరిక ఏమిటి, తన కోరిక ఏమిటి, నా కోరిక ఇలా ఉంది, ఇలా ఉండాలి అన్నదే కానీ అవతలి వాళ్ళ కోరిక ఏమిటి, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఆ స్త్రీ కోరుకున్నది ఇవ్వాలనే తపన భర్తకు ఉంది, ఆ భర్తకేమో భార్య కోరుకున్నది ఇవ్వాలని తపన. ఎంత ఉన్నప్పటికీ ఏ మనిషి కూడా ఇతరుల ఆపేక్షలను పూర్తి చేయలేకపోతున్నారు. మొత్తంగా ఏ మనిషి కోరిక ఎప్పుడు ఎవరు తీర్చలేరు. అక్కడ సర్దుకుపోవడం తప్ప వాళ్ళ కోరికలను ఎవరు తీర్చలేరు. ఇక అక్కడే నుండి పుడుతుంది సంఘర్షణ, అక్కడి నుండే పుడుతుంది సంఘర్షణ, గొడవలు. ఎన్ని సంబంధాలు పెట్టుకున్నామో, నా భార్య, అమ్మ, నాన్న, అత్త, మామ, నా పిల్లలు, ఎన్ని సంబంధాలు, భౌతిక బంధాలు, బాంధవ్యాలు, ఈ మొత్తం ఘర్షణ, మొత్తం గొడవలు మొదలైనవి. అన్ని సంబంధాలు సంఘర్షణలోకి పరివర్తన చెందుతాయి. అంతకు ముందు ఏ ఆపేక్ష అయితే భార్యాభర్తలకు ఉందో అవన్నీ పరివర్తన చెందాయి, అంటే మారిపోయాయి. ఆపేక్ష అనేది సంఘర్షణగా మారిపోయింది. కానీ మనిషి సంబంధాల కారణంగా ఆపేక్షను ఏర్పరచుకోడు. ముందు కోరికలు పెట్టుకొని వచ్చేస్తారు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. అవి అయితే ఇక్కడ మామూలుగా ఉండి అక్కడ ఏ కోరిక లేకుండా ఒక సామాన్యమైన జీవితం ఎలా గడపాలి, ధ్యానంలోకి వచ్చాక ఆ జీవించే జీవితాన్ని బట్టి ఆపేక్ష ఏర్పడుతుంది. జీవించే జీవితాన్ని బట్టి ఆపేక్ష ఏర్పడుతుంది. ఆపేక్ష ఏర్పరచుకొని వచ్చిన దానికి మీరు సంబంధాలు కలిసి ఉన్న దానిని కవర్ చేసుకుంటూ సంసారం చేస్తున్నప్పుడు ఆ భర్త మీద నీకు ఎలాంటి ఆపేక్ష కలుగుతుంది? అసలు నిజమైన ఆపేక్ష ఎంత తేడా ఉంది, కోరికలతో కూడా తేడా. ఇది మహా అద్భుతం అన్నమాట. అందుకే బుద్ధుడు చెప్పాడు, దుఃఖానికి మూల కారణం తృష్ణ అని. ఇకపోతే మమత. ఈ మమత జీవితంలో నువ్వు నిన్నే నరుక్కునేలా చేస్తుంది. మమకారం, మమత, ఎదుటి వ్యక్తి నిన్ను సర్వనాశనం చేస్తున్నా నీ కంటికి అది కనపడదు. ఈ మమత కమ్మేస్తుంది అన్నమాట. ఈ మమత ఇది ప్రపంచాన్ని సర్వనాశనం చేసే విషయాల్లో రెండోది. దీనికి నాకు అనుభవం వచ్చింది. పిల్ల అన్నాక ఈ ప్రేమ ఉంటుంది. ఎన్ని బంధాల నుంచి బయటపడ్డా ఒక పరిస్థితి వాళ్ళకి ఏర్పడినప్పుడు నాకు బాధ వేసింది. ఓంకార ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్దామా అన్న అవసరం అక్కడ ఉన్నది అనుకున్నప్పుడు అప్పుడు అన్నారు, తల్లి ప్రేమ గుడ్డిది అని. అదేమిటి, తల్లి ప్రేమే కదా గొప్పది, అన్నిటికంటే గొప్ప ప్రేమ స్వార్థం లేనటువంటిది. మొగుడి ప్రేమలోను, తమ్ముడి ప్రేమలోను, తోడబుట్టిన వాళ్ళ ప్రేమలోను కొద్దిగా స్వార్థం ఉంటుంది. కన్న కడుపు మీద పేగు తెంచుకు పుట్టిన బిడ్డ మీద స్వార్థం ఉండదు. అలాంటి ప్రేమే కదా ఈ భూమిని నిలిపింది. అలాంటి ప్రేమను తల్లి ప్రేమ గుడ్డిదంటారేంటి? ఒక విషయంలో అది కరెక్ట్. ఈ భూమండలం నిలిచిందంటే నిస్వార్థమైన తల్లి ప్రేమే. ఆ విషయంలో అది సత్యం. కానీ కర్మ సిద్ధాంతంలో తల్లి ప్రేమ, కొడుకు ఒంట్లో బాగుండలేదు, నేను చెయ్యాలి అనుకోవడం తప్పు కాదు, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. ఆ శరీరం నీది కాదు, ఆత్మ వేరు. అది తన శరీరం నిర్మించుకొని వచ్చింది. తన శరీరం ద్వారా ఏ కర్మ తెచ్చుకుందో, ఏ రోగం తెచ్చుకుందో, ఏ నొప్పులు తెచ్చుకుందో అవి పూర్తవ్వాలి. ఓహో, ఈ కర్మ క్షయమైపోతుంది, ఈ కర్మ నుంచి వాడు బయటపడుతున్నాడు. నా గర్భాన వచ్చినందుకు కనీసం ఈ కర్మ నుంచి అయినా బయటపడుతున్నాడు, ఆ రకమైన సహాయం మనం అందిద్దాం అని భావించి దాన్ని తీర్చుకోవడంలో తోడ్పడాలి. అంతేగాని వేరే విధంగా కాదు. ఆ గుడ్డిది అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఆ కర్మ క్షయమైతే అంతకంటే ఏం కావాలి? రోగాలు ఒక్కటే కాదు, అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. ఆ కర్మ సిద్ధాంతంలో జ్ఞానం వస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే
నేను ఏదో చేసేయాలి, నా బిడ్డకు ఏదో ఒకటి చేసేయాలి, కష్టాన్ని తీర్చాలి అని నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా నువ్వు ఏమీ చేయలేవు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా బిడ్డలకు ఎన్ని చేయాలని ఉన్నా మనం ఏమి చేయలేం. వారు ఏం తెచ్చుకున్నారో అదే జరుగుతుంది. చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఈ జ్ఞానం లేకపోవడమే తల్లి ప్రేమ గుడ్డిదంటే. పిల్లలకి చెయ్యాలి, కానీ అడ్డాల నాడు బిడ్డ గడ్డాలు వచ్చినాక బిడ్డ కాదు. వాడు ఇద్దరు బిడ్డలకు తండ్రి అయినాక ఇంకా బిడ్డ ఏంటి? వాడు బిడ్డ కాదు. చిన్న బిడ్డప్పుడు నీ ధర్మం నువ్వు చెయ్యి. బిడ్డను వదిలి నువ్వు యువతలకి కూడా రావద్దు, ఇంకొక వైపు కూడా చూడొద్దు. ఆ బిడ్డ మీద నీ మొత్తం ధ్యాస పెట్టు. అది నీ ధర్మం అక్కడ. కానీ వాడు పెరిగి పెద్దయి గడ్డాలు వచ్చి వాడి కొడుకులకు గడ్డాలు వచ్చాక కూడా చంటి బిడ్డకు మళ్ళీ నువ్వు అనుకుంటున్నావే, అది గుడ్డి ప్రేమ. నీ బిడ్డ నిజమే ఎదుగుదలను బట్టి నీ ఆలోచన విధానం మారాలి. దీనిలో నుంచి నేను బయటపడ్డాను. కర్మ క్షయమయ్యే సమయం వచ్చింది కాబట్టే వాడు బాగుపడ్డాడు అని అర్థమైంది. ఈ ఆత్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని తల్లి ప్రేమ గుడ్డిది, మమకారాలు గుడ్డివి. ఈ రెండు కూడా పోయాయి. మళ్ళీ అన్ని ఉంటాయి, కానీ బంధనాలు కాకూడదు. విధానాలు వేరుగా ఉంటాయి అంతే. బంధాలు లేకుండా ఉండవు, కానీ కట్టేయకూడదు. నా సంసారంలో బాదరబంది అంతా ఉంది అనుకున్నాను. అలా అన్నప్పుడు పత్రిగారు ఒకటే మాట అన్నారు, ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఏ బాదరబంది లేదు ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఓషో చెప్పారు, చెట్టు దగ్గరకు వెళ్ళి నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని వదులు వదులు అంటే చెట్టు ఎలా వదులుతుంది? వదలలేదు. చెట్టు వదులుతుందా మనల్ని? మనమే చెట్టును వదలాలి. అప్పుడు చెట్టు చెట్టుగా ఉంటుంది, నువ్వు నువ్వుగా ఉంటావు. అప్పుడు ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకుంటారు. నువ్వు అనుకుంటున్నావు బాదరా బందీ అని. అంటే నిన్ను నీవు రియలైజ్ చేసుకో, నువ్వు సత్యాన్ని తెలుసుకో. నువ్వెలా ఉండాలో అలా ఉండవు, అంతేగాని వాళ్ళెవరు మనకు బరువు కాదు. బాదర బందీ అనేది ఏదీ లేదు. కానీ మనం ఈ సంసారం ఒక బాదర బందీ, ఈ సమస్యలన్నీ ఒక బాదర బందీ. ఇవన్నీ చాలా పెద్ద, చాలా బరువుగా అనిపిస్తాయి. కొన్ని సంఘటనలు ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో ఏ బరువు లేదు. నేను ఎలా వచ్చానో వారు అలాగే వచ్చారు. నాకు ఎలా జరుగుతుందో వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఇక్కడ నేను ఎలా ఉండాలి, నేను ఎంత మట్టుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అంటే జ్ఞానం అన్నమాట. అందుకని ఈ మనస్సు మాలిన్యం అనేది పోయిన తర్వాతే ఆ రంధ్రం నుంచి మనకి స్వేచ్ఛ, ప్రేమ ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా చెయ్యగలం. దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఈ భూమి మీదకి అంతా వచ్చినాకే నేను వెళతాను. నా కోరికది అందరూ తెలుసుకోవాలని, అందరూ నిర్మలత్వంలోకి రావాలి అని. ఆయన ప్రణాళికలో ఒక చిన్న భాగస్వామిని అంతే. ఇది తెలుసుకోవాలన్న తపన, ఇది ఇలా ఉంటుందా, నాలో ఒక సరికాని ఆలోచన వచ్చిందంటే ఇంకా మాలిన్యం పోలేదా అని మనల్ని మనం సరిదిద్దుకుంటాం. ఈ పిరమిడ్ అనేది ఏమిటి? మిర్దాద్ అనే ఒక గ్రంథంలో మిర్దాద్ చెప్తారు, ముందు రాబోయే ఒక మహాపురుషుడు పిరమిడ్లు కట్టిస్తారని. ఆయన వచ్చినప్పుడు మైండ్ లో ఉండే వంకర గీతల్ని సరిచేస్తారు. మన వంకర ఆలోచనల్ని సరిచేసేది ఎవరు? పత్రిజీ అని ఎప్పుడో చెప్పారు మిర్దాద్. భగవాన్ ఓషో ఒక పిరమిడ్ కట్టి అది సరి అయిన విధంగా లేదని నేను ఇంత మట్టికే చెబుతాను. ముందు పిరమిడ్లు కట్టించేవారు సత్యాన్ని నిర్భయంగా చెప్పేవారు ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తూ ఈ వక్రపు ఆలోచనలు తొలగించి సరైన రూటు వేస్తానికి ఒక మహానుభావుడు వస్తాడు అని ఓషో చెప్పాడు. దట్ ఈస్ పత్రిజీ. ఇవన్నీ ఎంత అద్భుతాలు! ఎవరు ఎంత దాకా చేయాలో అంత దాకా చేసి వెళ్ళిపోయారు. ఈయన పూర్తిగా చేసి గాని వెళ్ళరు, మనల్ని కూడా వెళ్ళనివ్వరు. అది ఇక్కడ జరిగింది. అయితే ఇప్పుడు ఇది మనసు మాలిన్యం, నిర్మలత్వం. మనసుకు ఉండే రంధ్రం నుండి ఏం ప్రవహిస్తున్నాయి? అవి ప్రవహిస్తున్న దాన్ని బట్టే ఆ మనిషి ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకోవడం మన జ్ఞానం. ఈ ధ్యానం తోటి ఈ మాలిన్యాన్ని తొలగించే దాంట్లో మన వంతుగా మనమేం చేయాలో అది చెయ్యాలి. ముందు మనల్ని శుద్ధి చేసుకోవాలి. ఆ దారి అవతల వారికి ఇవ్వడానికి మనం కష్టపడాలి. ఇదే నేను దీనిలో నా శ్వాస, నా మనస్సు, నా ఆత్మక్షేత్రం అన్ని వచ్చేసాయి.
అయితే ఈ రోజు సార్ నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఎంత బాగా ఇచ్చారంటే, ఇది ఒక క్రొత్త అంటే ఆలోచనలకు ప్రాముఖ్యత కలిగిన యుగం. ఇంతకు ముందు ఉండే యుగాలలో ఆలోచనలకు ఎవరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆత్మ గురించి చెప్పారు, జ్ఞానం గురించి కొంత చెప్పారు, ఇంకా ఏవేవో చెప్పారు. కానీ నువ్వు ఆలోచనను సరి చేసుకుంటేనే కానీ మోక్షానికి వెళ్ళు. ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పారు. ఎన్నో రకాలుగా చెప్పారు. భజనలు, పూజలు, ప్రార్థనలు ఎన్ని చేశామో, ఎన్ని గుళ్ళకు వెళ్ళామో, ఎన్ని మొక్కుబడులు చెల్లించాము. ఈ ఆలోచనలు మారాయా? మారలేదు. అంటే వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయితే ఈ యుగం ఆలోచనలకు ప్రాముఖ్యత కలిగిన యుగం. ఆలోచన మరి ఆలోచన స్రవంతిని గుర్తించిన కాలంలోకి ప్రపంచం అడుగిడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా ఆలోచనలేంటి, ఎలా ఉన్నాను అని పరిశీలించుకునే కాలంలోకి అడుగిడుతుంది. అసలు ఈ రోజు ఈ మెసేజ్ రావటం, ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ మొదలు పెట్టడం ఎంత అత్యద్భుతం అన్నమాట. చివరగా ఆయన ఇచ్చిన మెసేజ్ ఆలోచనల యొక్క వాస్తవికత, వాటి స్వభావం గురించి కాలంలోకి ప్రపంచం అడుగు పెడుతుంది అన్నారు. ఇక్కడ కాలం అంటే ఏమిటి? ఒకటో పాయింట్. రెండోది, గుర్తించని కాలం అంటే ఏమిటి? మూడోది, గుర్తించిన కాలం అంటే ఏమిటి? అసలు ఈ కాలం అనేది ఏమిటి? కదులుతూ ఉన్నదాన్ని కాలం అన్నాం. ఈ భూమి కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉన్నది కాబట్టే సూర్యోదయం కానివ్వండి, అటు చీకటి రానివ్వండి, మబ్బులు రానివ్వండి, వర్షం రానివ్వండి, ఏదన్నా రానియండి, తుఫాన్ రానియండి, భూకంపాలు, అగ్నిపర్వతాలు, వాటి ప్రభావాలు ఎంతైనా రానియండి, ఈ కథలకి ఎంత సక్రమంగా జరుగుతుందంటే ఒక సెకండ్ కూడా దాని స్థానం తప్పకుండా చక్కగా దానికి అది సక్రమమైన పద్ధతిలో దానికి అది తిరుగుతుంది. కాబట్టి ఇది భూమి మీద కాదు. మనం పైలోకాలకు వెళ్ళామనుకోండి, అప్పుడు మనని వీళ్ళు కాలంలో నుంచి వచ్చిన మనుషులు అంటారు. అక్కడ కాలం లేదు, ఇక్కడ కాలం ఉంది. ఈ కాలం అనేదే ఒక యుగం. యుగాన్ని కూడా కాలం అంటారు. మా కాలంలో ఇలా ఉన్నామండి, ఈ కాలంలో ఇలా ఉన్నారు వీళ్ళు అంటారు. మీ కాలం ఏంటి, ఈ కాలం ఏంటి? ఆ సంఘ పరమైనటువంటి ఆచారాలు కానీ, ఈ ఆత్మ ప్రయాణంలో కానీ అనేక రకాలైనటువంటి భిన్నత్వ విషయాలని తీసుకొని మనం జీవిస్తున్నాం. వీటన్నిటితో పాటు నడుస్తూ పోయేదాన్నే కాలం అంటాం. సాంఘిక ఆచారాలు ఏర్పరిచాక అలాగే మనం ఉన్నాం. ఉదయమే లేవాలి, పనులన్నీ చేయాలి, అన్ని శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ ఓకే. కానీ బాగున్నా బాగోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీలుని బట్టి పని చేసుకుంటావు. కానీ ఇలాగే చేయాలన్నది రూల్. ఇదేమిటంటే మనిషి కాలానుగుణంగా నడుచుకోవడం, సాంఘిక ఆచారాల ప్రకారం నడుచుకోవడం, ఇవన్నీ కూడా కాలానికి సంబంధించినవి. ప్రకృతి యొక్క సహజత్వంతో మనం జీవించాలి. ఇక్కడ ప్రకృతి యొక్క నియమాలు తప్పకూడదు. ప్రకృతి యొక్క నియమాలు ఎందుకు తప్పకూడదంటే, ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవించిన వాడే నిజమైన మనిషి. కానీ ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? ఈ శరీరంలో ఏ ప్రకృతి ఉంది? ప్రకృతి అంటే అంటే తత్వం. ఈ ప్రకృతి భూమిలో ఏ తత్వం ఉంది, గాలిలో ఏ తత్వం ఉంది, అగ్నిలో ఏ తత్వం ఉంది, మనసులో ఆకాశంలో ఏ తత్వం ఉంది, నీటిలో ఏ తత్వం ఉంది. ఆ తత్వం సహజ సిద్ధమైన దానిలో జీవించడమే ప్రకృతి, సహజ సిద్ధమైన జీవితం. మరి మనం ఇలా జీవిస్తున్నామా, అలా జీవిస్తున్నామా? ఏ జీవితం జీవించడానికి ఈ శరీరంలోకి వచ్చామో కాకుండా పనికిరానటువంటి సాంఘిక పరమైనటువంటి వారు సృష్టించినటువంటి ఆలోచనలతో గాని, కాలాన్ని బట్టి ఏర్పడేవే కానీ వాటిలో జీవిస్తున్నాం. ఇది నాకు ఒక అనుభవం వచ్చింది. కొంతమందితో కలిసి కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళాను. మోకాలి లోతు కంటే ఎక్కువగా నీళ్లు లేవు. వాటిలోనే కూర్చుని స్నానం చేస్తున్నాను. ఎందుకంటే చూస్తూ ఉండగానే నీళ్లు ఎక్కువగా వచ్చేస్తాయి. అందుకే ఒడ్డునే కూర్చున్నాం. మునగడానికి నీరు ఎక్కువగా లేక అందరం నీళ్లలో బోర్లా పడుకున్నాం. సడన్ గా నీళ్లు ఎక్కువగా వచ్చేసాయి. అందరూ నీటి వాళ్ళ ప్రకారం ఆ వేగానికి వెనక్కి వెళ్తున్నారు. నేను ఒక్కదాన్ని మాత్రం నీటికి ఎదురీదుతున్నాను.
నీళ్ల వేగం ఒకవైపు వెళ్తున్నప్పుడు అటువైపు శరీరం వెళ్తుంది. కానీ నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను, అయినా నా శరీరం నీటికి ఎదురే వెళ్తుంది. నా చేయి పట్టుకొని ఎవరో లాగుతున్నట్టు వెళుతుంది. ఆశ్చర్యం అనిపించింది. నేనేమి ఈదటం లేదు కదా, నాకు ఈత రాదు, ఎక్కడన్నా వెళతామా వింతగా అనిపించింది. నాతో పాటు వచ్చిన వారందరూ చూశారు. వారందరూ ఒకవైపు, నేను ఒకవైపు. నా కాళ్ళు పట్టుకొని వాళ్ళ వైపుకు లాగారు. కానీ మళ్ళీ నా శరీరం అటియే వెళుతుంది. నాకు భయం వేసి బయటకు వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత పత్రిజీ విజయవాడకు వచ్చారు. ఆ విషయం చెప్పి అడిగాను, ఎందుకు ఇలా జరిగింది అని. నా శరీరం నాకు సంబంధం లేకుండా నీటిలో ఎదురు వెళ్ళింది అని అంటే, కాలానికి ఎదురొడ్డుతున్నావు అన్నారు అని. కాలానికి మాత్రమే సుమ, ప్రకృతికి కాదు. ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవిస్తున్నావు, కాలానికి ఎదురు ఇదుతున్నావు. ఈ కాలం ఆ కాలంలోలా ఎలా ఉంటుంది? ఈ కాలంలో ఎలా ఉన్నాం? ఈ నవనాగరిక ప్రపంచం చాలా గొప్పదనుకుంటుంది. చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది. కొత్త కార్లు, కొత్త విమానాలు, కొత్త రాకెట్లు వచ్చాయి. నేను ఇంత గొప్పవాడిని, ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను అందగత్తెని, నేను డబ్బున్నోడిని, స్టైల్ గా మాట్లాడాలి అని. భాష ఎలా ఉన్నా, మురికిగా ఉన్నా నీ ఆత్మ పరిశుద్ధమై ఉండదా? ఒక మనిషి గురించి మాట్లాడాలంటే డ్రెస్సింగ్ చూసి, ధనవంతులా అని చూసి మనం మాట్లాడుతున్నాం. ఎవరికి గౌరవం ఇస్తున్నాం? ఆత్మక, భాగ్యానిక? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాలంలో ఎంత ఎదిగామనుకున్నా ఈ నవనాగరిక ప్రపంచంలో నాకు చాలా తెలుసు అనుకున్నాను. ధ్యానంలోకి వచ్చినాక కదా సర్వం అర్థమైంది. కరోనా వచ్చేసరికి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏమైపోయింది ఈ నవనాగరిక ప్రపంచ జ్ఞానం? ఏం చేస్తారు ఇప్పుడు? స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావా? ఒక మనిషి ఇంకొక మనిషికి ఎదురుగుండా నించునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ నుంచి నాకు కరోనా అంటుకుంటుందేమో అని. ఒక జ్ఞాని మాత్రమే భయపడలేదు, ఒక పిరమిడ్ మాస్టర్ మాత్రమే భయపడలేదు. సంతోషంగా ఉన్నాం, జాగ్రత్త తీసుకుంటూనే హ్యాపీగా తిరిగాం. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కాబట్టి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండకూడదు కాబట్టి రూల్స్ పాటించాం. ఎంత అద్భుతమైన స్థితి పిరమిడ్ మాస్టర్ది. ఈ నవనాగరిక ప్రపంచంలో సర్వం నాకే తెలుసునని విర్రవీగే వారికి తనను తాను తెలుసుకోవడం కన్నా మిన్న ఏదీ లేదని తెలియచెప్పడానికే నేను వచ్చాను అని చెప్పారు పత్రిజీ. అందరి దృష్టి ప్రపంచంలోని గొప్ప మీద ఉంది, అంతేకాని తన గొప్పతనం చూసుకోవడంలో లేదు. ఇప్పుడు నేను ఎంత గొప్పదాన్ని, నా ఆత్మ ఎంత గొప్పది, తనను తాను తెలుసుకోవడం ఎంత గొప్ప విషయం. సైన్స్ కరెక్టే, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకా ఇంకా గొప్పది. ఏమీ లేదు, హాయిగా ఇంట్లో కూర్చొని సంసారం చేసుకుంటూనే తనను తాను తెలుసుకునే విధానమే శ్వాస మీద ధ్యాస. కాలానికి ఎదురీదినప్పుడు నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఈ సంఘ దురాచారాలు, అజ్ఞానపు చేష్టల్లో నుంచి ఒక సత్యంగా నేను ఎదురీదినప్పుడు ఉండే అలా ఆటిపోట్లు ఎన్నుంటాయో అన్ని ఎదుర్కొన్నాను. కానీ ప్రకృతి నాకు సహాయంగా ఉంది. ఎందుకంటే నేను ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవించాను కాబట్టి. మరి కాలం అంటే తెలిసింది కదా, ఆలోచనల యొక్క వాస్తవికత, వాటి స్వభావం, మరి పదార్థంపై వాటికున్న నియంత్రణ శక్తి మరింతగా గ్రహించబడతాయి. నీ ఆలోచన యొక్క వాస్తవం ఏమిటి? నీకొచ్చిన ఆలోచన గమనించుకున్నప్పుడు దానిలో ఉన్న వాస్తవం ఏమిటి? వాటి స్వభావం ఎలా ఉంది? మరి పదార్థంపై వాటికున్న నియంత్రణ శక్తి, నీ ఆలోచన ఏ పదార్థంపై పడుతుంది? జనాల మీద, సమస్యల మీద, ఇంకొకట దేని మీదైనా సరే ఆ నియంత్రణ కోల్పోవడం, నియంత్రణలో ఉండటం. ఈ నియంత్రణ శక్తి మరింత గ్రహించబడుతుంది. ఈ యుగంలో, కొత్త యుగంలో అంతర్దృష్టి ఎదుగుదల మరియు మానసిక అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చింది, అంటే మనకు అనుగుణంగా మార్చింది. అంతర్దృష్టి కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళి సమాధానం తెచ్చుకునేటటువంటి నీ ఆత్మ ఎదుగుదల, మానసిక ఎదుగుదల మరియు నీ మానసిక అభివృద్ధి ఎలా జరుగుతుందో ఇంతకు ముందు రాశాను కదా. మన అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చేసింది. అంటే నీకెలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. ఆ యుగంలో ఆ లక్షణాలను ఏర్పరిచేశారన్నమాట. ఏ రకానికి చెందినటువంటి ఆలోచన పరిస్థితులు కల్పిస్తామో, ఎటువంటి స్థితులలో అవి కొనసాగబడతాయో వాటి యొక్క ఫలితాలు కూడా అలాగే ఉంటాయి.
ఇక్కడ నీ ఆలోచనలు ఏ రకానికి చెందినవి? ఆరోగ్యకరమైన ఆలోచనలు, లేదా ఫైనాన్షియల్ ఆలోచనల, లేకపోతే వ్యామోహపు ఆలోచనల? ఎన్నో ఉన్నాయి. ఆ ఆలోచనలు మామూలుగానే కనిపిస్తాయి, కానీ నేను ఇలాగే ఉండాలి కాబట్టి నాకు ఎవరితోటి పని లేదు అని మన చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటున్నాం. ఒక గోడ కట్టాను అనుకుంటున్నాం అంటే నువ్వు నీ ఆలోచనకే పరిమితం అయిపోయావు. అంతా ఒక్కటి అని అనుకున్నావు, చెబుతున్నావు, వింటున్నావు. అనేక మంది మహానుభావులతో సహా భగవద్గీతలోని విషయాలతో సహా ఉద్ఘాటించి చెబుతున్నారు అంతా ఒక్కటి. అయినా మళ్ళీ ఇక్కడ నీకొచ్చే ఆలోచనలతో నీ చుట్టూ గోడ కట్టేసుకున్నావు. ఎటువంటి స్థితులలో అవి కొనసాగబడతాయో వాటి యొక్క ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనలతో పని చేస్తాం. ఆ పని చేస్తున్నప్పుడు పాజిటివ్ ఫలితం వస్తుందో నెగిటివ్ ఫలితం వస్తుందో తెలియదు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడు తెలుసుకోగలుగుతావు. అంటే నీ మనసుకి ఏ ఆలోచనతో ఏ పని చేస్తే ఏమవుతుందో తెలియదు, కానీ చేసేస్తాం. ఆ వచ్చిన ఫలితాన్ని ఇలా వచ్చింది అలా వచ్చింది అనుకుంటాం. కానీ ఈ యుగంలో సానుకూల పరిస్థితులలో ఈ శక్తిని ఇక్కడ నింపినప్పుడు నేను ఈ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా ముందే గ్రహించబడతాయి. ఎలాంటి సమాచారం ఇచ్చారు పత్రిజీ? ఈ ప్రతి ఒక్క ఆలోచనకి వాటి యొక్క ఫలితాలను కూడా గ్రహించగలుగుతారు. దీనిని కొత్త రకం మానసిక కలాపాలు ఆవిష్కరించే కాలంగా చెప్పవచ్చు. కొత్త యుగం, నవ్య యుగం, ఇవి కొత్త రకం కార్యకలాపాలు. అంతకు ముందు మురికి కార్యకలాపాలు, ఇప్పుడు కొత్త రకం కార్యకలాపాలు. మతాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి. నేను క్రిస్టియన్ని, నేను హిందూని, నాది ముస్లిం మతము, నాది జైన మతం, బౌద్ధ మతం. ఇవన్నీ ఏమిటంటే భావోద్వేగాలు. ఒక మతం వారు ఇంకొక మతం వారిని కించపరచడం, మా దేవుడే గొప్ప, మీ దేవుడు సైతాన్, ఒకరితో ఒకరు పనులు కానీ వ్యాపారాలు కానీ ఇంతా కలిసి చేసుకుంటున్నారు. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి గొడవలు. అప్పుడు ఈ సఖ్యత ఏమైంది అంటే అంతా ఒక్కటే అన్న జ్ఞానం లేకపోబట్టే కదా. భావోద్వేగంతో ఒక గుడిని పగలగొట్టారంటే అది ఒక భావోద్వేగం, గొడవలు. ఇతరులు పగలగొట్టారంటే అది ఒక భావోద్వేగం. ఎందుకంటే నీ భావం దేని మీద అయితే ఉందో నా దైవమే కరెక్ట్ అన్న ఉద్వేగంలో మనం కూరుకుపోయాం. ప్రతి ఒక్క విషయం మీద ఈ ఉద్వేగాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలంటే ఆ భావం, ఆవేశం. ఇక్కడ ఉద్వేగాలంటే ఆ భావము, ఆవేశం. కానీ ధ్యానంలో ఉద్వేగాలేవి? మతంలో ఉద్వేగాలు ఉన్నాయి కాబట్టి మతాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి. ఏ మతమైనా సరే ఈ భావోద్వేగాలతో కలిసి ఉన్నాయి. వారి మతానికి సంబంధించిన వేదాంతవేత్తలు ఇప్పుడు ముస్లిం సంఘంలో కూడా ఉన్నారు. ఈ ముస్లిం లో సూఫీ మాస్టర్స్ గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ ప్రవచనాలు విన్నాను. అంటే వాళ్ళు కూడా వేదాంతవేత్తలు అన్నమాట. వాళ్ళు అందులో సారాంశాన్ని గ్రహించుకున్న వాళ్ళు. అలాగే క్రిస్టియానిటీలో కూడా అమెరికాలో గొప్ప మాస్టర్ ఆవిడ చెప్పినవి అన్ని విన్నాను. క్రీస్తు యొక్క బోధనలు ఎంత బాగా చెప్పారో. కొంతమంది చర్చి ఫాదర్స్ చెప్పినవి విన్నాను. ధర్మసూత్రాలు ఒకటిగానే ఉన్నాయి వారు చెప్పిన దానికి. ఇక్కడ భారతదేశంలో కొంతమంది చెప్పిన విషయాలకి సంబంధమే లేదు. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా వక్రీకరింపబడుతున్నాయి. ఈ వేదాంతవేత్తలు తప్ప మిగతా వాళ్ళంతా మత మార్పిడి చేస్తున్నవారు. మీ మతం వేరు, మా మతం వేరు అనే అజ్ఞానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ సిద్ధాంతం, ఆ మతం అట్లా సిద్ధాంతం ఏర్పడుతుంది. అసలు ఒక మహమ్మద్ ప్రవక్త యొక్క సిద్ధాంతం ఏమిటి అని క్షుణ్ణంగా తెలుసుకున్నారా? ఆయన జొన్నపిండి విసురుకొని 2 జొన్న రొట్టెలు చేసుకొని తిన్నారు. అది ఖురాన్ లో ఉంది. ఈ వాక్యం ఎందుకు చెప్పబడలేదు? మహమ్మద్ ప్రవక్త వీరందరి కోసం చాలా త్యాగాలు చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎందుకోసం? అల్లాలోని సత్యం గురించి అందరికీ చెప్పడం కోసం. అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైట్. దేవుడు అంటే ఒక కాంతి, ఆయన ఒక రూపం కాదు. ఆ లైట్ అనే దానిని మనం నమ్మాలి. అక్కడ అల్లాహు అక్బర్, అల్లా అంటే ఏమిటి? ఒక కాంతి, ఒక సత్యము. ఈ సత్యం నేను తెలియజేస్తాను, చెప్తాను, అందరూ రండి అని. అంతేగాని ఈ పరిపాలించిన అక్బరు కాదు, ఖుదా ఆఫీస్ అంతా భగవంతుడు. ఆ భగవంతుడు నిన్ను రక్షించును గాక. ఇలాంటివన్నీ అల్లాహు అక్బర్, ఆయన అంతా ఒక్కటే అని చెప్పారు, అంతా లైట్ అని చెప్పారు.
ఎక్కడ ఏ విగ్రహం పెట్టలేదు, ఏ మతానికి సంబంధించింది కాదు, మొత్తం కాంతి జ్ఞానం అని చెప్పి దానికి సరెండర్ అవ్వమన్నారు. దానికి మనం శరణు పొందటమే. నమాజ్ శరణు ఎలా పొందుతావు? వినమ్రత. నువ్వెంత ఎదిగినా, ఎంత జ్ఞానం తెలిసినా, ఎంత ధ్యానం చేసుకున్నా ఇంకా ఇంకా వినమ్రత కావాలి. పత్రిజీ ఇతర సంస్థలలోని గురువులని యజ్ఞానికి ఆహ్వానించినప్పుడు ఆ గురువుల పాదాలకి నమస్కారం చేస్తున్నారంటే మనకి ఎక్కడ ఉంది ఆ వినమ్రత? ఆయన ఒకరి పాదాలకి నమస్కారం చేయడం తగదు, కానీ ఆయన ఏమిటో నాకు తెలుసు. ఆయన వారి శరీరం చూడలేదు, వారిలోని ఆ జ్ఞానాన్ని, లైట్ ని చూశారు. అంటే వారి వారి యొక్క ఆత్మస్థితులను చూశారు. వినమ్రత ఇంకా ఇంకా వినమ్రత పెరగాలి. ధ్యానంలో ఇవన్నీ కూడా మొహమ్మద్ ప్రవక్త చెప్పారు. నాకు ముస్లిం అంటే చాలా ఇష్టం. ధ్యానంలో దృశ్యాలు కనపడేవి. ఒక ఏడాదిలో దూరాల నిండా వేలకు వేల గ్రంథాలు ఉన్నాయి. ఎన్నెన్నో గ్రంథాలు, ఎంతో మంది సూఫీలు అంటే యోగులు ఎన్నో గ్రంథాలను రహస్యంగా దాచిపెట్టారు. నా సూక్ష్మ శరీరంతో వెళ్ళి నేను అవన్నీ చూసి వచ్చాను. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది. మరి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ వేదాంత సత్యం తెలుసుకున్న వాళ్ళు తప్ప దాని సిద్ధాంతాల పట్ల ఆలోచించడానికి ఒప్పుకునేవారు కాదు. వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మత భావోద్వేగం. ఏ మతంలోనైనా రెండు రకాలు ఉన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వారు కొందరైతే దాన్ని ఆధారంగా ఇతరులను స్వార్థానికి ఉపయోగించుకునేవారు కొంతమంది ఉన్నారు. ఒక రోజు పత్రిజీ అన్నారు, మీకు ముస్లింలు అంటే ఇష్టం కదా, మీరు స్వార్థపరులు అని అన్నారు. ఒక ముస్లింలు అంటేనే ఎందుకంత ఇష్టం అని అనుకున్నాను. వారు ఆ ఎడారిలో ఎంత భయంకరమైన జీవితం గడిపారో. తాగడానికి నీళ్లు దొరకడమే కష్టం. ఏ సౌకర్యం లేదు అక్కడ. ఇసుక తుఫాన్లు ఉండేవి కావు. వారికి ఒంటెలే ఆధారం. నీరు దొరకని ప్రదేశం కాబట్టి చేతిలోకి నీరు తీసుకొని నీటితోని రెండు చేతులు తడుపుకొని ఆ మిగిలిన తడిని మోచేతుల దాకా రాసుకునేవారు. అలా నమాజ్ చేశారు. ఆ కాలంలో అది ధర్మం. కాలాన్ని బట్టి కదా, అక్కడ ఉన్న వాటిని బట్టే కదా మన జీవితం. అది ఆచారం అయిపోయింది. ఇప్పుడు కాలం మారింది కదా, చేతులు శుభ్రంగా కడుక్కోవచ్చు, ఎన్ని నీళ్ళైనా ఉన్నాయి. ఈ మార్పులను మనం అంగీకరిస్తున్నాం కదా. అలాగే వేదాంతవేత్తలు చెప్పింది కూడా మనం అంగీకరించాలి. సత్యం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్థాపించారు పత్రిజీ. 1998 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. నేను 1999లో నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాను. నాకు అప్పుడు మాస్టర్స్ మెసేజ్ ఇచ్చేవారు. గుడివాడలో ఫలానా స్థలంలో ఒక సందులో అబ్దుల్ రహీం అని ఉన్నారు, వెళ్ళి కలవండి అని చెప్పారు. మేము వెళ్ళి ఒక షాప్ అతన్ని అడిగాం. షాప్ పేరు కూడా ధ్యానంలో వచ్చింది. షాప్ మూసేసింది అని ఇల్లు చూపించారు. అక్కడికి వెళ్ళాం. పెద్ద కుటుంబం అది. అక్కడ వారిని చూడగానే ప్రేమ లాంటిది వచ్చేసింది. వాళ్ళు అప్పుడే నమాజ్ చేసుకుంటున్నారు. ఆ నమాజ్ కి అర్థం చెప్పాను నేను. అప్పుడు ఆయన నిజమే అన్నారు. ఏం కావాలని వచ్చారు మీరు అని అడిగారు. నా పేరు మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఇక్కడ మేము ధ్యానం చేస్తున్నాము, ఆ ధ్యానంలో పేరు తెలిసింది. ఇది ఏ మతానికి చెందింది కాదు, మనిషి ముక్కులోని సహజమైన గాలికి సంబంధించింది. మేము నిరాకారంగానే కూర్చుంటాం ధ్యానంలో. ఎవరి స్థితిని బట్టి వారికి తెలుస్తాయని చెప్పాము. అప్పుడు ఆయన పిరమిడ్ పార్టీకి ఎంతో సహాయం చేశారు. ఈ ముస్లింలు అనే వారిని వాళ్ళందరినీ చైతన్యవంతులు చేయాలని బలమైన కోరికతో వచ్చానన్నమాట. ప్రవక్తతో నాకున్న అనుబంధం అలాంటిది. అన్ని వర్గాలలోనూ కొందరు తప్ప అందరూ మాంసాహారులే. ఎంత మందికి అని మనం మాంసాహారం మానమని చెప్పగలుగుతాం? మనం చేసేది చెప్తాం, చెప్పేది చెబుతాం. అందుకని భూమండలాన్ని అద్భుతమైన జ్ఞాన ఎనర్జీతో నింపి దీన్ని పరిణితిని పెంచడానికి ఒక ప్రణాళిక వేసుకుని పిరమిడ్ మాస్టర్స్ తో భూమి మీదకి రావడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగానే మనం కూడా ఉన్నాం. ధ్యానం చెయ్యండి, ఆత్మ జ్ఞానం పొందండి. ఆత్మానుభూతి శాఖలు. పత్రిజీ సందేశం కూడా ఆయన అంగీకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు శరీరంతో ఉన్నారు, ఈ రోజు శరీరంతో లేరు అనే రెండు భావాలు నాకు లేవు. ఆయన ఉన్నప్పుడు ఎలా గైడింగ్ ఉందో లేనప్పుడు కూడా అదే గైడింగ్ ఉంది. మార్గదర్శకత్వం ఎప్పుడు
అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది, కానీ చూపుకి మనిషి కరువయ్యారు. అక్కడ టెలిపతి ద్వారా ఎలా మాట్లాడుకోవాలో అలాగే మాట్లాడుకుంటాం. అలాంటి మూల చైతన్యమైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నా గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరితో పిరమిడ్ కట్టించాలన్నా, ధ్యానం చెప్పాలన్నా, శాకాహార ర్యాలీలు చేయించాలన్నా ఆయన ఎంతో కృషి చేశారు. ప్రపంచంలోని అత్యద్భుతమైన యోగీశ్వర్ల గ్రంథాలని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఆ గ్రంథాలన్నీ ఇచ్చారు. ఈ సొసైటీ ద్వారా ఈ గ్రంథాలన్నీ ఇతర భాషల్లోకి అనువదింపజేసి ఎంతో విస్తరింపజేశారు. ఆధ్యాత్మిక పార్టీ పెట్టాలన్నా యూనివర్స్ మెసేజ్ తో పిరమిడ్ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఇవన్నీ చేయించడానికి ఈ సంస్థ విస్తారంగా విస్తరించడానికి పత్రిజీ 30 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్ళు అహర్నిశలు ఎంతో పాటుపడ్డారో ఆయనతో పాటు తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆయన ఎంత కష్టపడ్డారో, ఎన్నిసార్లు కడుపు మార్చుకున్నారు ఆయన గురించి చెప్పదలుచుకుంటే 1 సంవత్సరం కూడా చాలదేమో. ఎంతో మంది గురువులు ఈ భూమి మీదకి వచ్చారు, కానీ వారు ఒక డైమెన్షన్ మాత్రమే పూర్తి చేశారు. కానీ పత్రిజీ మల్టీ డైమెన్షన్ లో చేరారు. ఎవరూ చేయలేని పని. ఈ భూమండలం అంతా కలిపి ఒక్కటిగా చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళికతో ఆయన భూమి మీదకి వచ్చారు. ఆ ప్రణాళికలో మనకి కనిపించేవి ఏమిటి, కనపడనివి ఏమిటి, తెలిసింది ఏమిటి, తెలియనిది ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు, చాలా అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు, కానీ వాక్క్షేత్రం ఎలా ఉంది? ఆయన చెప్పినట్లు జీవితంలో జీవించగలుగుతున్నామా? అలాగే ఆయన ఏర్పరిచిన భూమి నుంచి వెళ్ళిపోయారంటే చివరగా మనము తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? భౌతికమైన భాగ్యాలకి ప్రలోభ పడిపోవటమా, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ గురించి చెప్పుకోవటమా, మరి మన గురించి మనం ఆలోచించడమా? ఈ సమయం చాలా క్లిష్ట సమయం. ఈ సమయంలో నిలబడగలిగిన వాళ్లే నిలబడగలుగుతారు. ఒక్కొక్క క్లాస్ చూపుతో చెప్పాలన్నా, ఇది రాయాలన్నా నా శరీరం పడిపోయే పరిస్థితి వస్తుంది. సర్వశక్తులు కూడగట్టుకొని వీటి ముందు కూర్చుంటున్నాను. మీరు కూడా చదువుతున్నారంటే మీ ముందు నేను కూర్చున్నట్టే. ఒక సజ్జన సాంగత్యంలో సర్వశక్తులు సమకూరుతాయి అనేది మొదటి సందేశం. ముఖ్యంగా 18 సూత్రాలు పత్రిజీ మొట్టమొదట ఎన్నుకున్నది అదే. ప్రతి ఒక్కళ్ళతో ధ్యాన అనుభవాలు చెప్పించేవారు, ధ్యాన అనుభవాల గురించి మాట్లాడుకోమనేవారు. మరి మనమేమో కష్టాల గురించి, రోగాల గురించి, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఎప్పుడు అవేనా? అసలు ఒక సత్యాన్ని తెలియజెప్పడానికి ఎప్పుడైతే నువ్వు ఆ సత్యంలోకి అడుగు పెట్టావో మిగతావన్నీ అవే సర్దుకుంటాయి. వాటి కోసం మనం ఇక్కడికి రానక్కర్లేదు. ఈ సమస్యలు ఒక్కసారి వెళ్ళిపోయేవి కావు. ధర్మ సిద్ధాంతం అవగతమైతే నాకు ఈ రోగం ఉందని, ఈ కష్టం ఉందని ఏ రోజు చెప్పుకోము. అలాంటివి ఈ ధ్యానాలు. ఎన్నో అంతర్యుద్ధాలు జరగవచ్చు, అర్థం కాని సమయంలో అపోహలు ఉండవచ్చు. వెంటనే సరిదిద్దేవారు పత్రిజీ. మేం వెంటనే రియలైజ్ అయ్యేవాళ్ళం. ఒకేసారి ఈ మహా జ్ఞానమంతా వచ్చి నా ఒళ్ళో ఊడిపడలేదు. అంచెలంచెలుగా దాటుకుంటూ వచ్చాను. నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు పత్రిజీ ఒక హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఆత్మ తన పని అయిపోయినప్పుడు, తన గురించి తాను తెలుసుకున్నప్పుడు ఈ ఇరుకు దేహంలో ఉండలేదు, అనంత లోకాలకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అందుకే ఆయన హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరికకు నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆఖరి జన్మ ఏనాడో అయిపోయింది అని ఈ రోజు మళ్ళీ మీదికి పని మాత్రమే చేయడానికి వచ్చానని చెప్పి మళ్ళీ ఈ పని అంటే ఆయన అప్పచెప్పిన పని చేస్తుంటే కూడా ఆయన చేసిన హెచ్చరిక అందరికీ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఇది అతి ముఖ్యమైన సందేశం. దీని హెడ్డింగ్ ఏమిచ్చారంటే ఆత్మ అనుభూతి శాఖలు. ఒక మహావృక్షం వేళ్లు ఎంత లోపలికి కూరుకొని శాఖలుగా వెళ్ళిపోతుంది. మరి మన ఆత్మానుభూతిని ఎప్పుడు పొందుతాం? ఎలా పొందుతుంది? ఆత్మ తన అనుభూతిని ఈ శరీరం యొక్క అనుభవం ద్వారా అది అనుభూతి పొందుతుంది. కానీ ఆత్మానుభవాలు ఆ పదం సరికానిది. ఎందుకంటే ధ్యానానుభవాలు, దేహానుభవాలు, ఆత్మానుభూతి, ఈ ఆత్మ అనుభూతి
ఆత్మ ఎలా పొందుతుంది? ఈ నాలుక మీద లడ్డు వేసుకొని తింటూ ఉంటే దాని యొక్క రుచి, దాని యొక్క సారం మొత్తం ఆత్మ అనుభూతి పొందుతుంది. భోజనం పెట్టి ఆత్మారాముడు తృప్తి పడ్డాడు అంటే ఎవరికి అర్థమైంది మాట? అన్నం మనం తినటం ఏమిటి? మనసు కోరుకుంది కాబట్టి మనం ఇస్తున్నాం. ఎక్కడో శరీరంలో రూపం ఏమీ లేనటువంటి ఆత్మ తృప్తి పడటం ఏమిటి అని ఒక చిన్న సందేహం మనకు వచ్చిందా? ఎవరికి రాలేదు. వచ్చి ఉంటే ఎప్పుడో చెప్పేవారు. అది ఎలా? ఆత్మ తన యొక్క అనుభూతిని మహావృక్షం లాగా శాఖోపశాఖలుగా పొందాలి అంటే ఈ దేహంతో నువ్వు ఏమేం చేయాలి? ఈ కళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ నోటిని ఎలా ఉపయోగించుకోవాలి? ఆ సజ్జన సంగీతం ఏమిటి? చెవులకు ఇంపైన సంగీతం ఏమిటి? ఇలా ఎన్నో ఉన్నాయి. నవరసాలు, నవరంధ్రాల ద్వారా ఆత్మానుభూతి పొందుతుంది. దేనిని ఎలా వాడుకోవాలా అనేది పత్రిజీ వచ్చి చెప్పేదాకా కూడా ఇది ఇలా ఉంటుందని ఎవరికీ తెలియదు. ఇది ముఖ్యమైన సందేశం. దీనికి ఆయన హెడ్డింగ్ ఆత్మానుభూతి శాఖలని ఇచ్చారు. అది ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించింది. ఎంత విస్తరిస్తుంది ఆత్మ? ఆత్మ అంతటా నిండి ఉంది అంటారు. ఎలా నిండి ఉంది? ఆత్మ అంతటా నిండి ఉంది అనేది ఎవరికి వారే సొంతంగా అనుభవించవలసిన విషయం. అంతటా నిండి ఉన్నది వేరు, అందులో ఒక భాగంగా నేర్చుకోవడానికి వచ్చిన శరీర ఆత్మస్థితి వేరు. ఇది శాఖోపశాఖలుగా అయిపోయి విస్తరించిపోయి ఒక సెల్ఫ్ గా మారిపోయి ఒక పరమాత్మ స్వరూపంగా మారిపోతుంది. ఎంత అద్భుతమైన విషయం చెప్పారు ఆయన. దీన్ని విస్తరించాలంటే మనం ఏం చేయాలో తెలియదు. ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా తినాలో మాట్లాడాలో కూడా తెలియదు. మరి ఇవన్నీ కూడా రేళ్లు కుళ్ళిపోకుండా వాటిని ఇంకా జీవం పోసి జ్ఞానంతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక్కొక్క మాస్టర్ ని ఎలా ఉండాలో వాళ్ళ పనులు అప్పచెప్పడం వలన అవి ఇంకా విశృంఖత్వంగా మొత్తం వేళ్లు కూరుకొని మర్రి వృక్షం లాగా ప్రపంచమంతా ఒక మహావృక్షం ఉంటే ఎలా ఉంటుందో వృక్షం ఊహించుకోండి. అనంత విశ్వం అంతా కూడా ఒక మహావృక్షం లాగా ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలా అది మరి శాఖోపశాఖలుగా మనం వెళ్ళిపోతాం. అప్పుడు నేను అనేది ఎక్కడ ఉంది? అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేది అపరిమితం అని అర్థమైంది. ఈ సందేశం పత్రిజీ స్వయంగా ఇచ్చారు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు అంటే ఏమిటో అని ముఖ్యంగా అందుకోలేని ఆత్మ శిఖరాలు అనేకం. ఈ ఆత్మ అత్యున్నతి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు శిఖరాగ్రం చేరుతుంది. ఆ శిఖరాగ్రాన్ని ఎలా అయితే అందుకుంటామో ఒక ఎవరెస్ట్ శిఖరాగ్రం లాగా ఈ ఆత్మ కూడా ఉన్నతికి ఇంకా ఏ పైన ఉన్న ఉన్నత స్థితికి వెళ్ళిపోయినప్పుడు వాటిని ఆత్మోన్నతి శిఖరాలు అంటారు. అందుకోలేని ఆత్మ శిఖరాలు అనేకం. ఇవి ఏనాటి నుంచి ఉన్నాయో, కోట్ల యుగాల నుంచి ఉన్నాయో, లక్షల యుగాల నుంచి ఉన్నాయో, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాము. మన ఆత్మ శిఖరాలుగా ఈ భూమి మీద మనం జ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి అందుకోలేనటువంటి ఆత్మ శిఖరాలు. అందుకనే ఆత్మ యొక్క జ్ఞానం వేరు. అందుకోలేనటువంటి ఆత్మ శిఖరాలు అనేకం ఉంటాయి. అవి అన్ని అందుకోవాలని ప్రయత్నిస్తే పతనమైపోతారు. అందుకోవాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టే కానీ ముక్కలైపోతుంది ఈ శరీరం. ఎందుకంటే ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యం ఉంది. అంటే అవి అందుకోలేరు, ఎవరు తీసుకోలేనటువంటి రహస్యాలు ఉంటాయి. ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యాలలో గూఢ రహస్యం వేరుగా ఉంటుంది. ఇక్కడ రహస్యం వేరు, గూఢ రహస్యం వేరు. తెలుసుకోవాలన్నా తీసుకోవాలన్నా షాక్ కొట్టినట్లే శరీరం దెబ్బతింటుంది. ఏదైతే తెలుసుకోవాలని ప్రయత్నించి ఆ తలంలోకి వెళ్ళగలిగామో లేదా ఒక్కొక్క లోకంలోకి వెళ్ళామంటే ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అంటే శరీరం దెబ్బతింటుంది. ఇలా నా సూక్ష్మ శరీరం దెబ్బతిన్నది, నా మహాకారణ శరీరం దెబ్బతిన్నది, నా కారణ శరీరం దెబ్బతిన్నది. ఆ నిగూఢ రహస్యాలు తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు దెబ్బతిన్న ఈ శరీరాన్ని బతికించి నించోబెట్టింది మళ్ళీ పత్రిజీ. ఒక్కొక్క శిఖరంలో నుంచి అగ్ని పుడుతుంది. జ్ఞానాగ్ని దగ్ధాని కర్మేణి అన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణి అన్నారు.
ఈ జ్ఞానం అనే అగ్ని మన శరీరంలో ఎలా పుడుతుందో ఆ శిఖరంలో నుంచి జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఈ జ్ఞానం అనే అగ్ని మన శరీరంలో ఎలా పుడుతుందో ఆ శిఖరంలో నుంచి ఒక అగ్ని పుడుతుంది, భస్మం అయిపోతాం. ఎలా భస్మం అయిపోతాం అంటే ఒక ఉదాహరణ నేను చెప్తాను. నా కారణ శరీరం ఒకసారి ఈ సత్యలోకం కూడా దాటి వెళ్ళిపోయింది. స్ఫటిక లోకం అవి, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ దాటి కేకెన్ లోకం అవి, ఇవి మొత్తం దాటుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయానో నాకే తెలియదు. తీరా అది ఒక ప్రపంచం అనాలా, లోకం అనాలా? లోకం అన్నా అంటే ఒక గ్రహాన్ని అంటారు. ఒక గిరి గీసుకొని ఇది ఒక లోకం, భూలోకం, శుక్రగ్రహం ఇలా అంటాం. కానీ అది గ్రహము కాదు, ఒక లోకము కాదు. నిజానికి ఏ పేరు పెట్టాలో నాకు తెలియదు. మొత్తం అంతా కూడా ఒక లైట్ బ్లూ రంగులో ఉంది. ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద వేళ్లతో వేళ్లు పెట్టుకొని కూర్చున్నారు పత్రిజీ. నేను చాలా దూరాన ఉండి ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని చూస్తున్నాను. ఇంత దూరం వచ్చాను ఎందుకంటే నాకు ఏ ఆలోచన లేదు. కూర్చున్నాను నెమ్మదిగా. ఆయన కొంచెం ఇలా కన్రెప్పలు తెరిచారు, అంతే. ఆ కొంచెం కన్రెప్పలు తెరవగానే దానిలో నుంచి కిరణాలు నాకు వచ్చి మొత్తం బూడిద కుప్ప అయిపోయింది నా కారణ శరీరం. అంటే ఆ స్థాయికి నా స్థాయి సరిపోలేదు. ఆ స్థాయి కాదు నాది. వెళ్ళటం అయితే వెళ్ళాను, చూశాను. కానీ ఆయన కళ్ళు విప్పగానే భస్మం అయిపోయాను. ఆయన కళ్ళు విప్పినా సరే ఆ పరిధిలో నేను నిలబడగలిగి ఆయనతో మాట్లాడగలగాలి అంటే ఇంకా నేను ఎంత సాధించాలి? నాకు మెలకువ వచ్చింది ధ్యానంలో. ఆ రోజు క్లాస్ ఉంది. వర్షం మూలాన క్లాస్ కూడా ఆగిపోయింది. నేను కూర్చున్న అటు ఇటు ఎంత వేగంగా తిరుగుతుంటే అప్పుడు సార్ కుర్చీలో కూర్చొని కనిపించారు. ఎన్ని కారణాలు, ఎన్ని జన్మలు, సరైనవి కాని సరికానివి కాని ఈ కారణాలన్నీ కలిపి ఒక కారణలోకం ఉంటుంది. ఆ కారణలోకం నుండి కారణ శరీరం తయారవుతుంది. ఆ కారణ శరీరంలో అశుద్ధం మరియు శుద్ధం రెండు ఉంటాయి. సూక్ష్మ శరీరంలో సరికానివి ఉంటాయి, సరి అయినవి ఉంటాయి. సరికాని ఆలోచనలు ఉంటాయి, సరి అయిన ఆలోచనలు ఉంటాయి. అన్ని కలగలిపినటువంటి ఈ దేహాలు అలాంటి ఆ కారణ శరీరం బూడిదైపోయింది. అది అయిపోయినాక పత్రి గారు వచ్చారు. పత్రి గారు వచ్చినప్పుడు సార్ నేను మిమ్మల్ని చూసాను అక్కడ అన్నాను. ఒక్కసారి నా కళ్ళలోకి అలా చూస్తూ కరచాలనం చూసారా అన్నారు. చూశాను సార్ అంటే అక్కడ మాట్లాడటం ఏమీ లేదు, వట్టిగా చూశాను అన్నాను. చూశారు కదా, అంతవరకు సంతోషించండి అన్నారు. అది అయిపోయింది. ఇక ఆ విషయం నేను మర్చిపోయాను. మాకు విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారు. ఆటో రైటింగ్ పద్మా మేడం ఎగ్జిబిషన్ కు వెళ్ళి ఎవరో రాజధాని వాళ్ళ చిత్రపటం వేస్తున్నారని తెలిసి ఇప్పటి పత్రిక ఓవరా మేడం. థ్యాంక్ యూ. నాకు అసలు ఆలోచన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.